కావాలంటే దీన్ని ఎక్కి దుంకచ్చు లోపలికి. ఒక పక్క వాటర్, ఒక పక్క సరే నీకు తెలియదు నా సంగతి. సీరియస్ గా చెప్తున్నాను, ఇప్పుడు నేను చూపించబోయే ప్లేస్ యూ విల్ లవ్ ఇట్. యూ విల్ లవ్ ఇట్ ఫర్ షూర్. చూసుకో. యూ సీ దిస్, ఈ లోపల అంతా రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. కావాలంటే దీన్ని ఎక్కి దుంకచ్చు లోపలికి. ఆథరైజ్డ్ పర్సనల్ ఓన్లీ అనమాట. ఎక్కి దుంకామంటే ఇరగొట్టేసి అవతల పడేస్తారు. మనోడు ఎవడో ఒక్కడే మామ, ఒక్కడే నడుచుకుంటూ వస్తున్నాడు. ఐఎమ్ షూర్ ఈజ్ ఇన్ ఇండియన్. నువ్వు అని చూస్తున్నా నేను. ఓకే, నేను ఎప్పుడు ఇండియన్ చూడలే ఇక్కడ యాక్చువల్ గా. అవునా? వాకింగ్. నైస్ నైస్ నైస్. చాలా మందికి కెమెరా ముందు సిగ్గు అనమాట. యూనో వాట్, చాలా మంది కాన్వర్సేషన్ చాలా బాగా మాట్లాడతారు కానీ బట్ కెమెరా ముందు వచ్చేటప్పుడు సిగ్గు అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ద కంటోన్మెంట్ ఏరియా అనమాట. యుఎస్ కంటోన్మెంట్ ఏరియా. మామూలుగా ఎట్లా అనుకుంటారు మీరు, అమెరికా అనగానే బిల్డింగ్సే, అమెరికా అనగానే యూనో ఆల్ దట్ రిచ్ ఇది అది అనుకుంటారు కదా. సో బేసికలీ డౌన్ టౌన్ ఏరియాలోనే బిల్డింగ్స్ ఎక్కువ అనమాట. డౌన్ టౌన్ నుంచి నువ్వు ఒక 5 miles దూరంగా వచ్చావంటే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దిస్, న్యాచురల్ ఉంటది. దట్ ఈస్ డౌన్ టౌన్ ఏరియా. దిస్ ఇస్ లైక్ ఆల్ హైవే, స్టాండర్డ్ అనమాట, ఆర్గనైజ్డ్ ఉంటాయి అనమాట. సీరియస్ గా చెప్పాలంటే వావ్. అమెజాన్ స్మైల్ సింబల్ భలే ఉంటది కదా. ఇది చిప్స్ ఏరియా అనమాట. Sorry. Can I just show the ships? I'm a vlogger. I'm sorry. I just show from here. That's it. Yeah, you go around that way. I can go like this, right? Yeah. Cool. Thanks, man. I appreciate it. So మనకి షిప్స్ ని చూపించడానికి ఛాన్స్ ఇచ్చారు మామ. నేను యాక్చువల్ గా యునో వాట్ ఎప్పటి నుంచో అనుకున్నాను అనమాట మీకు షిప్స్ చూపించాలని. ఐ సే వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అబౌట్ షిప్స్ అనమాట. చూడండి, వావ్, ప్లేస్ చూడండి మామ. అసలు ఈ ప్లేస్ ఏంటి మామ, ఇట్లా ఉంది అసలు. నిజంగా చెప్తున్నా నేను, దీనమ్మ. లోపల అందరు ఆఫీసర్స్ ఉన్నారు, మామూలుగా అలౌ చేయరు అనమాట. ఓకే, ఈ ప్లేస్ లోకి రావడానికి. హియర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐఎమ్ గోనా సే యూ పీపుల్ అనమాట. మామూలుగా ఇప్పుడు షిప్స్ ఉన్నాయా, ఈ షిప్స్ ఆర్ లైక్ ప్రైవేట్ షిప్స్ అనమాట. ఇప్పుడు మామూలుగా పబ్లిక్ ఉంటారు కదా, వాళ్ళు షిప్స్ కొనుక్కుంటారు. షిప్స్ కొనుక్కొని ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడ పార్క్ చేస్తారు, దే డోంట్ హ్యావ్ పార్కింగ్ ప్లేస్ కదా, బిల్డింగ్ లో పార్క్ చేయలేరు కదా. సో వాట్ దే డూ ఇస్ దే కీప్ దోస్ షిప్స్ హియర్ అనమాట. ఆ షిప్స్ ని ఇక్కడ పెడతారు. గెస్ చేయండి, ఒక షిప్ కాస్ట్. ఫర్ ఇన్స్టెన్స్ ఈ షిప్ ఉందా, ఈ షిప్ ప్రైవేట్ ది, అంటే ఒక పర్సన్ ది. ఎంత ఉండొచ్చు ఈ షిప్? 5 crores ఉంటుంది మామ ఈ షిప్ కాస్ట్. అండ్ కమింగ్ టు దాట్ షిప్ చూడు, ఆ చిన్నదేమో 1 కోటి రూపాయలు ఉంటుంది. సో యూ సీ, అంత కాస్ట్లీ అఫైర్స్ అనమాట. వీళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఐ డోంట్ నో, బట్ దీస్ పీపుల్ ఆర్ వెరీ రిచ్ మామ. నిజంగా చెప్పాలంటే వాళ్ళ యాక్టివిటీ కోసం ఇప్పుడు ఆ షిప్ ని ఇక్కడ స్టోర్ చేయాలంటే దానికి కూడా డబ్బులు కట్టాలి. ఫర్ ఇన్స్టెన్స్ నెలకి ఒక $300-400 అంటే ఫర్ ఇన్స్టెన్స్ రఫ్లీ అరౌండ్ లైక్ 28,000 to 30,000 షిప్స్ ని, వాళ్ళ ప్రైవేట్ షిప్స్ ని ఇక్కడ పార్క్ చేసినందుకు కడతారనమాట. అర్థమైనా? ప్లేస్ చాలా నచ్చింది కదా మీకు సీరియస్ గా అంటే, అండ్ యూ ఫీల్ లైక్ కమింగ్ హియర్. ఈ వీడియో చూసి మీరు చెరిష్ అయ్యారనుకో, ఇట్స్ లైక్ యూ కేమ్ హియర్ అండ్ ఎంజాయ్డ్ అనమాట. చలో మరి. హలో, హాయ్. సో చూసారా, కార్లతో ఈ ప్లేసెస్ కి వస్తారు మామ. వాళ్ళు ఇంటి నుంచి కార్లతో ఈ ప్లేస్ కి వచ్చి కార్ ఇక్కడ పార్క్ చేస్తారు. ఇది పార్కింగ్ జోన్ అనమాట. ఇక్కడ పార్క్ చేసి పీపుల్ గో ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. అక్కడ షిప్స్ ఉన్నాయి, వాళ్ళవే ఆ షిప్స్. ఇక్కడ కార్ పార్క్ చేసి అక్కడికి వెళ్ళి ఆ షిప్స్ వేసుకొని వెళ్తారనమాట. అసలు ఈ ప్లేస్ చూడండి, ఒక పక్కేమో ఇట్లా కూర్చోడానికి అండ్ వే ఉంది, అండ్ ఇంకో పక్కేమో ఇట్లా. సీరియస్ గా క్రేజీ ఉంది కదా ప్లేస్. సీరియస్ గా మామ, సీరియస్ గా మస్తు ఉంది మామ ఈ ప్లేస్ అయితే. సీరియస్ గా అంటే ఐ థాట్ లైక్ మీకు చూపిద్దామని. హారిజాన్ కానీ లేదంటే ఈ ప్లేస్ కానీ. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వై అమెరికా ఇస్ రిచ్ తెలుసా, లిబర్టీ అనమాట. ఇట్ ఈస్ అ వెరీ డీప్ కాన్సెప్ట్ అనమాట. స్టార్టింగ్ అంతా మొనాపలీ ఉండేది అనమాట. స్టేట్ కంట్రోల్ ఉండేది మొత్తం. మిగతా గవర్నమెంట్స్ అన్ని ఎక్కువ స్టేట్ కంట్రోల్ ఉండేవి. మన ఇండియా కూడా చాలా మటుకు స్టేట్ కంట్రోల్ నడిచింది స్టార్టింగ్ లో. సో స్టేట్ కంట్రోల్ ఉంటే గవర్నమెంట్ కరప్షన్ కానీ అవన్నీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. వీళ్ళేంటంటే ఓపెన్ చేస్తారు అనమాట, ఎకానమీని ఓపెన్ చేస్తారు. క్యాపిటలిజం అంటారు దాన్ని. ఓపెన్ చేయడం వల్ల ఏమైందంటే క్యాపిటలిజం అయ్యి ఎవరికి వాడు బిజినెస్ ని ఇండివిజువల్ గా డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఇండివిజువల్ గా వాడి ఇష్టం. ఇప్పుడు వాడు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్నాడు అనుకో, వాడు పెట్టేసుకోవచ్చు. గవర్నమెంట్ కొంచెం కడితే చాలు. సో అట్లా వీళ్ళు డెవలప్ అయ్యారనమాట.
మన దగ్గర స్టార్టింగ్ నుండి అది లేదనమాట, స్టార్టింగ్ లో లేదు. దానివల్ల బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఇండస్ట్రీస్ అవన్నీ కొంచెం తగ్గి అట్లా అయిందనమాట. వీళ్ళకి మాత్రం అట్లా కాదనమాట, స్టార్టింగ్ నుంచి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. సో అది వీళ్ళకి చాలా ప్లస్ అయింది. అలా అని మొత్తం క్యాపిటలిజం ఉండడం కూడా నాట్ ఎ వైస్ థింగ్. మిక్స్ ఉండాలి, మిక్స్డ్ ఎకానమీ. ఒక పక్క వాటర్, ఒక పక్క ఇలా. అప్పుడప్పుడు అలా అవుతాయి, రేరే. కానీ మీరు గమనించాల్సింది ఏంట్రా, కెమెరా వదలలే నేను ఎట్లుంటుందిరా. నేను బ్యాగ్ మీద పడ్డాను, అదే బాటిల్ నలిగిపోయి ఇట్లా అయిపోయింది. నేను దాని మీద కూర్చున్నా బై మిస్టేక్ బ్యాగ్ మీద. లాల్. బాటిల్ ఎందుకు పనిచేయదు. క్రేజీ రూట్ మామ ఇదైతే, సీరియస్గా చెప్పాలంటే. అమేజింగ్ ఉంది కదా ప్లేస్. చూసారా పోలీస్. సో పోలీసులు ఇక్కడ, నిజంగా చెప్తున్నా కదా, పోలీసులు ఇక్కడ ఎన్ఎఫ్ఎస్ మోస్ట్ వాంటెడ్ ఉంటది కదా, ఎన్ఎఫ్ఎస్ మోస్ట్ వాంటెడ్ ఎట్లా ఉంటారు, కనిపించకుండా అలా చెట్టు కింద అట్లా ఉన్నారు చూడు. అంటే వాళ్ళు స్పీడ్ టికెట్స్ వేయడానికి అనమాట జనాల మీద. ఎవడన్నా స్పీడ్ వెళ్ళాలంటే దొరికేస్తారు. ఈ లొకేషన్ నేను తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా, ఈ లొకేషన్కి వెళ్ళడానికి చాలా బాగుంటది అనమాట. ఓకే, ఈ లొకేషన్ ట్రావెల్ చేయడానికి చాలా క్రేజీ ఉంటుంది అనమాట. సీరియస్లీ సీరియస్ వే. ఈ వే చూడండి, పెద్ద ఆమె కూడా సైక్లింగ్ దొక్కడానికి వచ్చింది. అమ్మమ్మ నువ్వు చూస్తున్నావని నాకు తెలుసు, వీడియోలు చూసావా, నువ్వు ఏనాడన్నా దొక్కావమ్మా అట్లా సైకిల్? అయితే ఇండియా వచ్చి సైకిల్ దొక్కిస్తా నాకమ్మా. జోక్లే. మా అమ్మ పాపం కాసి ఇంకా బెటర్ థింగ్స్ చేస్తుంది మా అమ్మమ్మ. ఈ ప్లేస్ చూపిద్దాం అనుకున్నా మీ అందరికి. సేమ్ అనమాట. ఇగో ఇక్కడ ఇంకా ఎక్కువ షిప్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. చూసారా డౌన్ టౌన్ మనం ఎంత దూరంలో ఉన్నామో. స్కేట్ బోర్డ్ మీద ఆ కీ టవర్ ఉందా, పైన పెద్ద పొడుగ్గా కనిపిస్తుంది చూడండి, జూమ్ చేస్తా. ఆ కీ టవర్ అక్కడ మన ఇల్లు. అక్కడ నుండి ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్ మీద మనం ఇంత డిస్టెన్స్ వచ్చాం. వస్తున్నా. సో మీకు కామన్ గా క్వశ్చన్ ఉండొచ్చు, ఈ షిప్స్ ఇవన్నీ, బోట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి మరి పెట్రోల్ ఎలా అని. సో ఇలా డాక్స్ దగ్గర వీళ్ళకి ఈ పెట్రోల్ ఫ్యూయల్ నింపడానికి ఉంటాయి అనమాట. చూడండి, ఫర్ ఇన్స్టెన్స్ గ్యాసోలిన్ అని ఉంది చూసారా, ఇదే వాటి గ్యాస్ అనమాట. ఇది తీసుకొని ఇదేంది వస్తుంది మామ, ఇది గ్యాసోలిన్ లీక్ అవుతుంది మామ. ఓకే, మనకి ఎందుకు వచ్చింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మళ్ళీ. ఎందుకు బోట్స్ ఆపి రిఫ్రెష్మెంట్ అవడానికి కూడా అక్కడ ఒకటి ఉంది చూడండి. ఐ షో యూ. ఆ ప్లేస్ ఉంది కదా, సో బేసికలీ రిఫ్రెష్మెంట్ జోన్ అనమాట. ఇది ఐస్ క్రీమ్స్, కాటన్ క్యాండీ, కుకీస్, రెయిన్బో ఏవేవో అంట. ఇది $5 అంట. సో ఆబ్వియస్లీ నేను ఐ వోంట్ బై ఇట్. ఇది ఐస్ దొరికే చోటు ఆర్ లైక్ రీఫిల్లింగ్ అనమాట. అండ్ ఇఫ్ యూ గో లైక్ ఇన్సైడ్, చూద్దాం అసలు ప్లేస్ లోపల ఎలా ఉంటుందో. సో లోపల ఇట్లా ఉంటుంది అనమాట ప్లేస్. సీ, యూ హ్యావ్ ఐస్ క్రీమ్స్, చాలా టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ అండ్ ఎయిర్ హెడ్స్ అంట, అవి బాగుంటాయి యాక్చువల్లీ. దీస్ ఆర్ 50 cents. బట్ లెట్ మీ చెక్. ఐఎమ్ ఏ వెజిటేరియన్ మ్యాన్. ఐ మీన్ నేను అమెరికాలో ప్రతిదీ చూసుకొని తింటా అనమాట. ఎందుకంటే డోంట్ నో ఎందులో అనిమల్ ఫ్యాట్స్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇది ఉందనుకో, దీంట్లో ఇంగ్రీడియంట్స్ లో గెలటిన్ అని ఉంటుంది అనమాట. గెలటిన్ అని అక్కడ కనిపిస్తుందా, ఆ గెలటిన్ అని ఉందంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ అనిమల్ ఫ్యాట్స్ అని. అంత చెక్ చేసుకొని తింటా ఆయన అమెరికన్ లో. సో అమెరికాలో ఎవడైనా వెజిటేరియన్ అంటే ఓన్లీ రామబోయ్. చెప్పేసినా నీకు. లెట్స్ ట్రై టు బై దిస్. ఇది చూసారా, వాటర్ మొత్తం లీక్ అయ్యి డాలర్ మొత్తం తడిసిపోయింది అనమాట. ఇందాక నేను తడంగా పడ్డప్పుడు వాటర్ లీక్ అని. సో $1 ఇస్తున్నాను అనమాట వీళ్ళకి. $1 ఇచ్చేసి ఇదొకటి తీసుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్ దిస్ టూ. యూ గోట్ స్కాన్ ఇట్. సో వాళ్ళు ఇక్కడ స్కాన్ చేస్తారు అనమాట. ఓకే, థ్యాంక్స్ మ్యాన్. టేక్ కేర్. బాయ్ మ్యాన్. బాయ్. సేమ్ టు యు. ఇదిగో ఇవన్నీ చిప్స్ అనమాట, ఇవన్నీ చాక్లెట్స్, డోనట్స్. మమ్మ నాకు ఇవి నచ్చుతాయి కానీ చూడడానికి ఇందులో ఎగ్స్ ఉంటాయి అనమాట. అన్నిట్లో అని చెప్పను, కొన్ని వెరీ సెలెక్టివ్ దాంట్లో ఉండవు. మమ్మ జీరో చెప్తున్నా. నౌ ఐఎమ్ వ్లాగింగ్ అనమాట. యాక్చువల్ గా ఐ పర్సనలీ ఫీల్ నౌ ఐ స్టార్టెడ్ టు వ్లాగ్. ఎందుకంటే ఐఎమ్ స్టార్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెట్టా కదా. ఓకే, ఇది అది సో యూజువల్ గా వీళ్ళకి కామన్ థింగ్ ఏంటి తెలుసా, మోస్ట్ కామన్ థింగ్
ఫిషింగ్ అనమాట. ఫిషింగ్ చేస్తూనే ఉంటారు. ఆ పెద్ద మనిషి కూడా అక్కడ ఫిషింగ్ చేస్తున్నాడు. చాలా మంది చేస్తారు మా ఫిషింగ్. ఇది ప్రాబ్లీ సీజన్ కాదేమో, అందుకే ఎక్కువ మంది లేరు. బట్ యూజువల్లీ పీపుల్ డూ ఫిషింగ్ అనమాట. నేను ఇంకో చోట తీసుకెళ్తా, చూసారంటే మీరు షాక్ అయిపోతారు సీరియస్ గా. లెట్స్ గో దేర్. ఈ ప్లేస్ చూడు అసలు సీరియస్ గా. సీ దిస్ ప్లేస్. సాహస వీరుడు సాగర కన్య. సాహస వీరుడు ఉన్నాడు కానీ సాగర కన్య లేదు. ఇప్పుడు కన్యలు ఎక్కడ దొరుకుతారులే ఈ రోజుల్లో. బట్ ఓకే, బాతులు కానీ యునో వాట్, సీరియస్ గా చెప్తున్నా, మీరు అబ్జర్వ్ చేశారు లేదో, వాటర్ బాడీస్ మన మైండ్ రిలాక్స్ చేసేస్తాయి ఆటోమేటిక్ గా. నీకు ఎన్ని ఇష్యూస్ ఉన్నా సరే, ఎంత సిచ్యువేషన్ ఉన్నా సరే, నువ్వు ఒక లేక్ దగ్గర కానీ వాటర్ దగ్గరికి కానీ వెళ్ళావంటే యూ విల్ ఫీల్ రిలాక్స్డ్ అనమాట. ఎందుకో తెలుసా రీజన్? నీ లోపల కూడా వాటర్ ఉంటుంది. 70% ఆఫ్ యువర్ బాడీ ఇస్ వాటర్, తెలుసు కదా. ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది అనమాట. వాటర్, ఎలిఫెంట్స్, దిస్ వన్ మోర్ థింగ్, మూన్, అండ్ ద మెయిన్ వన్ ఇస్ మదర్ స్మైల్ అంట. సో ఈ నాలుగిటికి మనం ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతాం. అది ఆ బాత్ కూడా అవునంట. మదర్ స్మైల్ లా ఉంది. ఎనీవే, we came to this end point అనమాట. లాస్ట్ పాయింట్ కి వచ్చాం. గివ్ మీ వన్ మూమెంట్, ఐ రిమూవ్ వన్ ఆఫ్ దిస్. నాకు నార్మల్ గా కెమెరా ముందు తినడానికి చాలా చిరాకు. బట్ ఇప్పుడు నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ అనమాట. నేను ఎలా ఫీల్ అవుతున్నా తెలుసా? రామసేతుని కట్టుకుంటూ వెళ్తారు కదా. అకార్డింగ్ టు వాల్మీకి రామాయణ్, మీ అందరికి షాకింగ్ ఇది, ఓకే. అకార్డింగ్ టు వాల్మీకి రామాయణ్, ఏ రాయి మీద శ్రీరామ అని రాసి నదిలో వేసినట్టు లేదు. అంటే శ్రీరామ అని రాస్తే నదిలో వేయంగానే తేలినాయి, అదంతా ఆ కాన్సెప్టే లేదు అసలు శ్రీరామాయణంలో. మామూలుగా నీలుడు అనే ఆయన ఇంజనీర్ అనమాట. ఆయన ఇలా బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశాడు, అంతేగాని అదేంటది శ్రీరామ అని రాసి నదిలో వేయంగానే. ఇట్స్ వెరీ ప్రాక్టికల్. రామాయణ ఇస్ వెరీ ప్రాక్టికల్. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఊరికే రాసింది కాదు, ఓకే. మనం ఫస్ట్ ఇది ఎక్కాలి, అక్కడి నుంచి వెళ్దాం అనుకుంటే నాకు రిస్క్ చేయడం ఓకే, కానీ బై మిస్టేక్ గా స్లిప్ అయ్యాను అనుకో, ప్యాంట్ తడిసిపోద్ది. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ నౌ. ఎందుకంటే ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డు ఎందుకు, పైగా మా అమ్మ కూడా చూస్తూ ఉంటుంది ఈ బ్లాగులు. మా అమ్మకి పాపం మళ్ళీ టెన్షన్ పెట్టినోండి ఎందుకో అవడం, అందుకే ఇట్లా వెళ్ళిపోతున్నా నేను, ఓకే. చూసా అమ్మ, సాటిస్ఫైడ్ అమ్మ నువ్వు? ఏంటో అమ్మ అనగా నేను కనెక్ట్ అయిపోతా, కొంచెం ఎమోషనల్ అయిపోతా నేను. వన్ మూమెంట్. స్కేట్ బోర్డ్ మేక్ థింగ్స్ వెరీ ఈజియర్. సైకిల్ వేసుకొని వచ్చామని, కానీ ఆ సైకిల్ చెప్పేశారు అనమాట. సీరియస్ గా చూడండి రా, ఇంత ప్లేస్ లో సిటీ అవుట్స్కట్స్ ఆల్మోస్ట్ లైక్ అక్కడెక్కడో డౌన్ టౌన్ ఉంటే ఇక్కడ కూడా దే హ్యావ్ దిస్ నీట్ వాష్రూమ్స్, బయో వాష్రూమ్స్ అనమాట. సో దాట్ నో వన్ కెన్ హ్యావ్ ఎన్ ఇష్యూ. అక్కడ స్కేట్ బోర్డ్ మధ్యలో పెట్టా, సో నో వన్ హ్యాస్ ఇష్యూ విత్ దాట్ అనమాట, ఓకే. పిల్లర్ చిల్లింగ్ అవుట్, అక్కడ హాయిగా ఫిషింగ్ చేస్తున్నారు అనమాట. ప్లేస్ కూల్గా అనిపిస్తుందా మీకు? మామూలుగా అసలు ఆ వ్యూ చూడండి రా బాబు. వ్యూ కానీ ఆ ఫీల్ కానీ ఆ ప్లేస్లో. డు నాట్ ఫీడ్ వైల్డ్ లైఫ్ అంట, కీప్ వైల్డ్ లైఫ్ వైల్డ్. ఒరే మీరు ఏం చేయనవసరం లేదురా వైల్డ్ లైఫ్కి, ప్రశాంతంగా వాటి దారిలో వదిలేయండి చూసారా. మొన్న వ్లాగ్లో అనుకున్నాం కదా, అనిమల్స్ డోంట్ నీడ్ హ్యూమన్స్, హ్యూమన్స్ నీడ్ అనిమల్స్ అనమాట. ఇంత అవుట్స్కట్లో కూడా జనాలు వచ్చేసి గడ్డిని లెవెల్ చేయాలి. ఇప్పుడు గడ్డిలా ఉందంటే లెవెల్ చేస్తేనే కదా, లెవెల్ చేసి చూసారా దాన్ని అడ్డగోళంగా పెరగకుండా కాపాడుకోవాలి, అంతా నీట్ పెట్టాలి. ఎంత మనీ స్పెండ్ చేస్తే అట్లా. వావ్ మామ, ఆ ప్లేస్ అంత బాగుంది, ఎలా వెళ్ళారు వాళ్ళు? అక్కడ ఉంది చూడు, ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో నిజంగా. లాట్ ఆఫ్ బర్డ్స్, ఎన్ని బర్డ్స్ ఉన్నాయి చూడండి. ఈ బర్డ్స్ అన్నీ ఒకే చోట, ఇన్ని బర్డ్స్ వచ్చేటప్పటికి వెళ్ళిపోతున్నాయి పాపం. అమ్మ డౌన్ టౌన్ నుంచి ఎంత దూరంకి వచ్చాం చూడు. డౌన్ టౌన్ నుండి హౌ ఫార్ వీ కేమ్ అసలు నిజంగా. వావ్, ఆ బోట్ వేసుకొని వాళ్ళు వెళ్తున్నారు. ఇట్స్ జస్ట్ లైక్ దీంతో జాగ్రత్తగా ఉండాలన్నమాట.
ఎందుకంటే ఇది వెరీ స్లిప్పర్ అయ్యి ఇట్లా వెళ్ళిపోతాం. మళ్ళీ మనం పడినా ఏం కాదు మామ, ఫోన్ పడితేనే ప్రాబ్లం. సీ దిస్ ప్లేస్ అనమాట, జస్ట్ ఫీల్ ద వైబ్ ఆఫ్ దిస్ ప్లేస్. వేవ్స్ వస్తున్నాయి. ఇది లేక్ ఏరియా అనమాట. ఓకే, దిస్ ఇస్ లేక్ ఏరీ. ఇది ఇక్కడ నుండి కెనడా దాకా ఉంటుంది అనమాట. వింటర్లో ఇదంతా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా, వింటర్స్లో మొత్తం ఐస్ అనమాట కెనడా దాకా. దట్ ఈస్ లేక్ ఏరీ. అనమాట ఈ ప్లేస్. మరేంటి జంతువులు ఉంటాయంటే, మీ లక్ బాగుంటే ఒకటి రావచ్చు, నా లక్ బాగాలేకున్నా ఒకటి రావచ్చు. సో అది ఇంకా సో నాకు అది భయపడట్లే. నువ్వేంద్రా బొంగ అంటుంది. సో నీకు తెలియదు నా సంగతి. సో అది అట్లా. వీఆర్ వాకింగ్ ఇన్సైడ్. మొత్తానికి లోపలికి, అడవి లోపలికి వెళ్తున్నాం మనం. బురద ఉంది. సో అమెరికాలో మేము సడన్గా క్రొకడైల్ రావచ్చు. ఆ బొక్కేంట్రా నాయన, ఎంత పామురా నాయన, పామా, ఎలుకో, ర్యాబిట్, వాట్ ఎవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు హైడ్ దిస్ స్కేట్ బోర్డ్ రా, ఆ తర్వాత ఏదైనా చేద్దాం. ఓకే, జంతువు ఏదైనా దొంగలిచ్చిందంటే ఏం చేద్దాం? స్కేట్ బోర్డ్ని ఛాన్సెస్ ఉన్నాయి కదరా, ఎవరికి తెలుసు. జంతువు ఏదైనా దొంగలిచ్చింది అనుకో స్కేట్ బోర్డ్ని, ఏం చేస్తాం చెప్పు? ఒక పని చేద్దాం, బెస్ట్ థింగ్. ఇక్కడ ఎవ్వడు రాడు, ఎవడన్నా అమ్మాయిని తెచ్చుకొని ఇక్కడికి వెళ్తాడు, నేనేమో స్కేట్ బోర్డ్ తీసుకొని వెళ్తున్నా. అట్లుంటుంది మనతో. అయిపోయింది, అక్కడ పెట్టా. ఎవడు తీసుకోడరా దాన్ని ఇప్పుడు. ఎందుకంటే బేసిక్గా ఇలా వచ్చేసి మరి అంత అక్కడ ఉన్నదాన్ని తీసుకొని అంత ఛాన్స్ లేదులే. సో పీస్ఫుల్ అనమాట ఇప్పుడు. ఓకే, అండ్ మోర్ ఎవర్ రిమోట్ ఉంది కదా, రిమోట్ కూడా బ్యాగ్లో పెట్టేద్దాం. పాకెట్లో పెట్టుకుంటే ఎక్కడైనా పడింది అనుకో ఫట్ మనీ. సరే మనం సాహస వీరులం కదా, ఎక్కడైనా పడితే అదొక ఇష్యూ. లేదంటే స్కేట్ బోర్డ్ పక్కన పెట్టేద్దామా రిమోట్. ఎందుకంటే ఎవడన్నా తీసుకున్నాడు అనుకో, రిమోట్తో పాటు తీసుకుంటాడు, వాడికైనా హెల్ప్ అవుద్ది కదరా. అంతేనా? స్కేట్ బోర్డ్ పోతే హ్యాపీ ఫీల్ అయ్యేట్టున్నావు నువ్వు. ఇంట్రెస్టింగ్ ఉంటుంది నీకు అప్పుడు. అమ్మా స్కేట్ బోర్డ్ పోయింది, దొంగగానే నువ్వు కూడా ఛాన్స్ ఉంటే కనుక నువ్వే తీసుకుంటావు మా స్కేట్ బోర్డ్ని వచ్చి. మరి ఇక్కడ ల్యాండ్ మార్క్ పెట్టుకోవాలిరా, ఎందుకంటే అంతా ఒకటేలా ఉంటుంది కదా. సడన్గా మనం స్కేట్ బోర్డ్ ఎత్తకడం ఎలా? ఇదే ల్యాండ్ మార్క్ అనమాట. ఇక్కడ రేలింగ్ అయిపోయింది, ఆ రేలింగ్ అయిపోయిన దగ్గర ఇట్లా వచ్చేసి అటు వెళ్ళాలి. ఓకే, జింకలు కనిపిస్తున్నాయారా? సైలెంట్గా చూడండి, అరవకండి రా నాయన, అరుస్తే వెళ్ళిపోతాయి. జింక అని అరుస్తున్నట్టున్నాను లోపల కదా. అది మామూలు లేడీ కాదు, మాయా లేడీ. అరే వాట్ ఇఫ్ ఆ జింక తీసుకెళ్ళిందంటే స్కేట్ బోర్డ్ని? ఈ ప్లేస్ ఇస్ లైక్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్, అమేజింగ్. ప్రతి ప్లేస్ కలనే అంటారా భయ్, అన్నీ బాగుంటాయి. అందుకే నేను చాలాసార్లు వచ్చాము యాక్చువల్గా ఈ ప్లేస్కి, బట్ వ్లాగింగ్ చేయలేదు. ఎందుకంటే వ్లాగింగ్ చేయాలని అనిపించలేదు నాకు అప్పుడు. బట్ నవ్ ఐ ఫీల్ లైక్ వ్లాగింగ్ అనమాట ఈ ప్లేస్ని. ఎందుకంటే ఒకటి నాకు మెమరీగా ఉంటుంది, రెండోది మీకు చూసినట్టు ఉంటుంది కదా. సో దిస్ ప్లేస్ ఇస్ వెరీ స్పెషల్ అనమాట. మన ఘర్షణ షూటింగ్ ఉంది, మన ఘర్షణ సినిమా ఉంది కదరా, ఆ ఘర్షణలో వెంకటేష్ పడతాడు కదా ఒక ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత ఒక ప్లేస్ నుంచి, వుడ్ ప్లేస్ నుంచి. అదిగో అది కనిపిస్తుందా మీకు? ఆ వుడెన్ ప్లేస్ నుంచే ఇట్లా పడతాడనమాట కిందకి. చూసారా, ఆ వుడెన్ ప్లేస్ నుంచే పడతాడనమాట. సో పీస్ఫుల్ రా, సో పీస్ఫుల్ అసలు. అబ్బా, సో పీస్ఫుల్ ప్లేస్. వాటర్ ఈజ్ మేకింగ్ మీ ఫీల్ లైక్ వెరీ హ్యాపీ అండ్ వెరీ కామ్, సూదింగ్. ఓకే, సో నైస్ ప్లేస్ టు బి. కానీ ఫోనే జాగ్రత్తగా పట్టుకోవాలి, అంటే వాటర్ ప్లేసెస్ కదా, ఫోన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట. సి ఎంత అద్భుతంగా ఉంది చూడండి ప్లేస్. దాని మీదకి వెళ్తే, ఇలాంటి వాటి మీదకి వెళ్తే దన్నం జర్రమని జారుతాం.
నేను వెళ్తాను కానీ ఫోన్ని తీసుకొని వెళ్ళలేను అనమాట. అర్థమైందా మీకు? ఫోన్ని తీసుకొని వెళ్తే పడేసి వస్తాం అనమాట అనవసరంగా. మనం పడినా ఏం కాదు ఇక్కడ యాక్చువల్గా, ఎందుకంటే రాక్సే ఉన్నాయి కాబట్టి. బట్ ఫోన్ పడిందంటేనే అయిపోయి, ఇంకా దొరకదు ఫోన్. షిప్ వెళ్తుంది చూసారా? హే, కెన్ ఐ జాయిన్ యూ ఫర్ ఎ రైడ్? వాజ్ దట్? ఓ ఇస్ ఇట్? ఓకే. ఏమంటాడు చూసావా, సేఫ్టీ అనమాట. నేను వచ్చి జాయిన్ అవ్వచ్చా అంటే అంటున్నాడు నీ దగ్గర లైఫ్ జాకెట్ లేదు, లైఫ్ జాకెట్ లేకుండా నేను తీసుకోను అంటున్నాడు. వీళ్ళు ఎంత అడ్వెంచర్ చేస్తారో సేఫ్టీకి కూడా అంతే ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎట్లా పడితే అట్లా అయితే చేయరు. నేను ఇప్పుడు మునిగిపోయాను అనుకో, లైఫ్ జాకెట్ ఉంటే పైకి వస్తా కదా, నీ దగ్గర లైఫ్ జాకెట్ లేదు, ఓకే అందుకే నేను అలౌ చేయను అంటున్నాడు. అప్రిషియేట్, డిసప్పాయింటెడ్ బట్ అప్రిషియేటెడ్. వావ్, మొత్తానికి వచ్చేసాం ఈ ప్లేస్కి. ఈ ప్లేస్ ఈజ్ లైక్, చెట్లు చూడండి నిజంగా. నాన్ నేషనల్ నుంచి మాట్లాడడం నేర్చుకోవచ్చు మామ యాక్చువల్గా. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే, ఆ చెట్లు చూసారు కదా, ఆ చెట్లు ఆ మామూలు చెట్లు కాదనమాట. ఇది ఏదో చెప్పేసి ఇంకా మొదలెడతాడు, ఆ చెట్టు గురించి మాట్లాడేస్తాడు అనమాట. ఇట్స్ నాట్ ఈజీ బట్ ఇట్స్ రియలీ అమేజింగ్ ప్లేస్. ఇక్కడికి నాన్ వెజ్ వచ్చుంటే మస్తు ఎంజాయ్ చేసేవాడు. ఇట్స్ లైక్ ఎ ఫారెస్ట్ అనమాట. బట్ ఇక్కడ ఇటువైపు కోస్ట్ లైన్ ఉంది, ఇక్కడ సన్లైట్ పడుతుంది చూసారా. కొంచెం సేపు నాన్ వెజ్ లాగా ప్రయత్నిద్దాం రా. మనం ఫుడ్ ఎలా పడితే అలా తినద్దండి. ఫుడ్ మనం చాలా చూసుకుని తినాలన్నమాట. ఎందుకంటే ఎలా పడితే అలా తింటే ఇలా ఆయాసం వచ్చేస్తుంది మనకి. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ నాన్ వెజ్. సూర్యగాడు మస్తు చేస్తాడు, ఎవరైనా ఇమిటేట్ మస్తు చేస్తాడు. బ్రీజ్ కొడుతుంది ఇట్లా. కొంచెం రన్ చేద్దాం ఎందుకంటే ఇట్స్ గెటింగ్ డిలేడ్ అనమాట. ఓకే, సో రన్ రన్. ఆడు చూసావు అక్కడ మంచిగా సైలెంట్గా చూడు, సైలెంట్గా చూడు. అది కనిపించింది అక్కడ, అది దాన్ని ఏమంటారో, దీన్ని ఏమంటారు? వస్తే నీ పేరేంటే? దీనమ్మ నన్ను ఏం చేయదు కదా అమ్మా, దాని పేరేందమ్మా? అమ్మ ఎట్లా వెళ్ళిపోయిందిరా బాబు. యూనో యాక్చువల్గా మనం అనుకుంటాం కదా వ్లాగర్స్ ని వాట్ ఇన్స్పైర్స్ దెమ్ టు టాక్ అని. ద థింగ్ విచ్ ఇన్స్పైర్స్ దెమ్ టు టాక్ ఇస్ ప్లేస్. చూసారా ఈ ప్లేస్? ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఈ ప్లేస్ ఉంది అనుకో, ఈ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. చూడు, నేరోగా ఉంది ప్లేస్, ఇటువైపు వాటర్ ఉంది, ఇటువైపు చెట్లు ఉన్నాయి, మధ్యలో జంతువులు ఉన్నాయి. ఇది ఎల్కేజీ ఎక్స్ప్లెనేషన్లే, బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ నేర్చుకోవడమే కదరా ప్రాసెస్. ఎంకరేజ్ చేయండి, ఎంకరేజ్ చేయండి బొంగు. మరి వై ఆర్ యూ గైస్ సో రిజిడ్? ఏంద్రా అట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన బొంగు కానీ ఇది ఏదో అని చెప్పి ఎంతసేపు క్రిటిసైజ్. ఒక అంకుల్ కింద కమెంట్ పెట్టాడు, నో కంటెంట్, నో కంటిన్యూటీ, నో 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 బ్లాగ్. ఒకడైతే బానే ఉంది వ్లాగ్ ఏది అంట. రియలీ ఫనీ అనమాట. నవ్వుతూ పెట్టారు అన్నమాట. అంతా బానే ఉంది కానీ వ్లాగ్ ఏది అంట. మ్యాన్ సో ఫనీ దట్ ఇస్. క్రిటిసిజం నేను తీసుకుంటాము, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఐ ఆల్వేస్ టేక్. ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు ఇట్. మన శ్రీదివ్య పాప, శ్రీదివ్య అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. శ్రీదివ్య ఎవరు నువ్వు అసలు? శ్రీదివ్య ప్రతిదానికి ఒక పాజిటివ్ కమెంట్ పెడతావు, చాలా సపోర్ట్ చేస్తావు అనమాట నువ్వు శ్రీదివ్య. థ్యాంక్స్ అలాట్. ఇండియాలో ఉంటావు నువ్వు? నార్మల్గా అడిగా నేను. ఈ అమ్మకి మధ్యలో ఏ అంటారు ఇక జనరల్గా. అంటే షీఈ్ వెరీ స్వీట్ హార్ట్ అనమాట శ్రీదివ్య, అందుకే. బట్ థ్యాంక్స్ ఫర్ యూ ఆల్ గైస్ సపోర్ట్ అండ్ ఆల్ దాట్. ఓకే, నువ్వు ఏమనుకోనంటే ఒక విషయం అడుగుతా నిన్ను. ఇక్కడే ఎక్కడో కదా మామ మనం పెట్టింది, ఇక్కడే ఎక్కడో కదా మనం స్కేట్ బోర్డ్ పెట్టింది, గుర్తుందా నీకు? ఎక్కడ?